అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు నిన్న మన వీడియో కోసం మస్తు ఎదురు చూసుంటారు. కానీ మాకు నిన్న సడన్ గా మార్నింగ్ కడుపు నొప్పి బ్యాక్ పెయిన్ వచ్చింది. అందుకే వశం కాలేదు దోస్తులు. చేయాలన్నా కూడా మాకు అసలు ఫోన్ పట్టేంత పొజిషన్ లేదు. అట్లనే హాస్పిటల్కి వెళ్ళినాం. అందుకే చేయలేకపోయినాం. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు సారీ అండి. అయితే మళ్ళీ ఇక నేను ఇంటికి వచ్చినాక మీకు మెసేజ్ పెట్టిన ఒకటి ఎందుకు వస్తుందా రాదా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాగే మెసేజెస్ కూడా వచ్చాయి వీడియో రాదా అని. ఇక మాకు కూడా మంచిగా అనిపించలేదండి. ఇక అప్పుడు సాయంత్రం వచ్చి చేద్దామన్నంత కూడా ఓపిక లేదు. అందుకే నిన్న వీడియో చేయలేకపోయామండి. అట్లాగే మీ సపోర్టుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము ఇట్లా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుడుతోనే అందరూ టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ చూసుకోండి అని చాలా మెసేజెస్ వచ్చాయి. మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. అందుకే మమ్మల్ని అర్థం చేసుకొని మంచి కామెంట్స్ పెట్టిర్రు. చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. మీలాంటి మంచి ఫ్రెండ్స్ మాకు కూడా ఫ్రెండ్స్ అయ్యి మా ఛానల్ని మంచి ఆదరిస్తున్నందుకు మీ రుణం నేను ఏం పెట్టినా కూడా తీర్చుకోలేను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తుర్రో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ 50Kకి దగ్గరలో ఉన్నది. 50K అయితే మాకు కూడా మస్తు సంబరం అవుతుంది. అండ్ మీకోసం కూడా ఇంకా మరెన్నో మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. ప్లీజ్ దోస్తులు, నేనంటే మీకు మస్తు ఇష్టం. నర్సక్క లవ్ యూ అని అంటారు కదా. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. త్వరలో మనది 50K కాబోతుంది. అయితే ఈరోజు వీడియో చిన్ననాటి ప్రేమ కథ రావాలి అసలైంది. కానీ ఆ వీడియో మేము రేపు అప్లోడ్ చేస్తామండి. ఎందుకంటే కొంచెం అన్ని డౌన్లోడ్ చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. మీకు కరెక్ట్ టైంకి వీడియో రాదు. సో మేము ఈరోజు నైటే ప్రిపరేషన్ చేసుకొని మీకోసం ప్రొద్దున అప్లోడ్ చేస్తామండి. చిన్ననాటి ప్రేమ కథ రేపు వస్తుంది. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే అన్నమాట. అలా మీరు ఫీల్ కాకుర్రి చిన్ననాటి ప్రేమ కథ పెట్టలేదు అని. రేపు అప్లోడ్ చేస్తామండి. కొంచెం అర్థం చేసుకోండి. హెల్త్ ఇష్యూ వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కానీ మీకోసం తప్పకుండా చేస్తాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వడ్లు పోయి ఇన్ని రోజులు అవుతుంది. వడ్ల పైసలు పడ్డాయా అనయ్యా? ఏడనే పడలేదు కదా ఇంకా. ఏమోనయ్యా, అవి పడితే ఎక్కడి గట్టంగా ఎన్ని మిలుగుతాయో ఏమో. ఎందుకే ఏమన్నా పని ఉన్నదా? ఏం లేదయ్యా, మన బిడ్డ కట ఒకటి బీరువా కొనిచ్చుడట. అప్పుడు మనం కొనియకపోతే వాళ్ళత్తది పాత బీరువనే వాడుకుందట. అదంతా ఖరాబై పాడైందట. అమ్మ నాకు ఒక బీరువా కొనియవానే డాడీకి చెప్పు అని ఎప్పటిసుందో అంటాంది. మరి వాట్ల పైసలు వస్తానన్నా బిడ్డకు కొనిద్దామని. అవునా, మిగులుతాయి కావచ్చు కానీ కొనిద్దాం తియ్యి. సరేనయ్యా, కొనియాల ఈసారి. పాపం బిడ్డ మన విన్నే ఆశ పెట్టుకున్నది. అలా ఆయన అడిగితే మీ వాళ్ళని కొనియమని రాదు అని అంటాండట. కొందాం తీయే, బిడ్డ కంటే ఎక్కువనా? సరే తీయి. మరేటో వెళ్ళినావు, ఎటు పోతాన్నావు? నేనెటు పోతానే, గ్రామ పంచాయతీ కాడ ఆడ చెట్టు కింద జరసేపు కూసోని అత్తా. ఈ ఎండలు పాడగా ఎండలు బాగా కొడతానే ఏమిటికి సపరేక వండక. ఏ పంటే ఊకే వంటే నిద్ర పడతా అదే అట్లా పోయత్తావు. సరే తీ పోయిరాపు. అవ్వా ఎండలు చల్లగుండా ఏం కొడుతున్నాయి అబ్బా. ఈ ఎండలు పాడుగాను దంచి కొడతాన్నాయి. చెట్టు కింది కన్నా పోయి కూర్చుంటా జరసేపు. అగో నర్సక్క, ఎటు పోతున్నావు? నేనెటు పోతాననే, గా చెట్టు కింద కూర్చుందామని పోతున్ననే. తాడ చల్ల ఉంటది. అవునా, మళ్ళా రమ దగ్గరికి పోయొచ్చిర్రా నర్సక్క? నేనైతే ఒకటేసారి పోయినా. ఇక పోయొచ్చినాక మా వాళ్ళ ఇంటికి పోయినా. ఇక మళ్ళాటు మొక్కయ్యే పోలేదు. మేము మొన్ననే పోయొచ్చినమే. మళ్ళా గొంత నడతాంది అటు ఇటు మెల్లగా. అవునా, ఓసారి పోయొద్దాంపా. మళ్ళా రాలేదు లత అని అనుకుంటది. సరే తీ మరి పోదాంపా. పిల్లలు అన్నే ఉండవచ్చు కదా? అన్నే ఉన్నరే. ఏమండి, ఒక 4 రోజులు మా వాళ్ళ ఇంటికి పోయి రావాలా? అద్దురామా. ఎందుకండి అట్లా పోయత్తా? ఇక పిల్లలు కూడా అటే ఉండే. అద్దద్దు, ఇప్పుడిప్పుడే మంచిగా అవుతాన్నావు. మళ్ళా ఆడి పోయినాక ఏదన్నా అయితే లేనిపోని బాధ ఎవరు వేయాలని చుట్టువాడా? అమ్మ ఉంటది కదా, అమ్మాయి ఎత్తది. అద్దద్దు రమా, ఇప్పుడే అద్దు. 10 రోజులైనాక ఇట్లా ఓదు తీయి. మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి పోయొద్దాం. అవి మళ్ళా కాలును ఎక్స్రే తీపియాలి ఒకసారి. ఎప్పుడైనా పో అనందుకు ఇప్పుడేమో అద్దంటన్నారు. అంతే రమా, అన్ని రోజులు ఒక తీరు ఉండయి కదా. అద్దద్దు, నువ్వు ఇప్పుడే సెట్ అవుతానో కొంచెం మంచిగా అయినాక ఓదువుతి. ఇన్నే ఉన్నాం నర్సక్క. ఎటు పోతురు నర్సక్క? ఎటు లేదు రామా, నిన్నే చూద్దామని వచ్చినాం. ఇక లత మొన్నటిదాకా ఊరికి పోయింది. మరి రమకు ఎట్లున్నది, కొంచెమన్నా సెట్ అయిందా? నేను ఒకసారి పోయొత్తిని నర్సక్క, ఓసారి పోదాం పానంటే ఇటు మొక్క వచ్చినాం. ఎట్లున్నది రామా ఇప్పుడు కాలు?
ఆ మంచినే ఉన్నది లత. ఎందుకు పోయినావు అమ్మోళ్ళ ఇంటికి? అటుగానేనా? అయ్య బాగా రోజులు అవుతుంది పోక అని పోయి వచ్చిన, వారం 10 రోజులు ఉండొచ్చిన. తిన్నరా మరి? పెద్ద ఎండకే బయలుదేరిరు కదా. తిన్నమయ్యా. నేను చెట్టు కింద కూర్చుంటాను పోతున్నా, ఇలా తప్పుడే ఎదురయ్యింది. ఇటు పోదాం దాన్నాక ఇటు వచ్చినాం. తింటాన్నవా రమా? ఏమన్నా మరి నీ ఇచ్చ, నువ్వు నడుస్తాన్నవా పట్టుకుంటేనే నడుస్తాన్నవా? ఏ నడుస్తాన్న లత, కొంచెం కొంచెం మా నడుస్తాన్న. కూసోపోయిర్రు నర్సక్క. కూసుంటాం తీరా రాజుగా. మీరేమో కింద కూసుంటరి, నేనేమో మీద కూసుంటి. నాకేమో కింద కూసో అత్తలేదు నర్సక్క. అయితే మాకు తెలియదా నువ్వు ఏంది అనేది? కూసో జరా కాలు మంచిగా కావాలనే. పాపం రాజు నీ గురించి మస్తు కట్టపడ్డాడు. ఈడ కూసుంటే అన్ని పాత జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. అబ్బో తొందర పోవాలి. ఏం చేద్దాం నర్సక్క, చేసేటోళ్ళు ఎవరు లేకపాయే, ఇక రాజే చేసిండు. అయితే భార్యకేమన్నా ఆపదత్తే భర్త ఎత్తడు, భర్తకేమన్నా ఆపదత్తే భార్య ఎత్తది. అంతేగాని వేరేటోళ్ళు ఎత్తారే. అవునవును నర్సక్క. ఇట్లా కూసోరు నర్సక్క, ఇప్పుడే అత్త. కూసుంటాం పోయే. ఎటు పోతలేవు కావచ్చు, ఇంటికన్నా ఉంటున్నావారా? ఇంటికాన్నే ఉంటాను నర్సక్క. ఇక ఏం పనులున్నాయి, ఈ ఎండకు ఎటువైనా కట్టమే ఉన్నది. అవునవును. అవులత, మొన్నటి ముచ్చట చెప్పినావా నర్సక్కకు? ఏం ముచ్చట్రా? ఏడగలిసింది నాకు ఈ నర్సక్క, చెప్పలేదు. ఏం లేదు నర్సక్క, మొన్న లత ఊరికి పోయినప్పుడట వాళ్ళ భర్త ఉన్నాడు కదా, రాత్రట డోరు టపటప కొట్టినట్టు సప్పుడైందట, గుద్దినట్టు సప్పుడైందట, నూకినట్టు సప్పుడైందట. ఇంకా నయ్యం ఆ లింగన్న బయటకు రాలేడు. మళ్ళా దూర ప్లానా ఏంది అని నాకు చెప్పుతా అంటే ఆ దూర ప్లానే కావచ్చు అని నేను అనుకున్నా. ఆడు లంగా బాడకవే, నీ అవ్వవాడు మనం పోయి కొట్టినందుకు నీ మీద ఇట్లా పగ పెట్టుకున్నాడు కావచ్చు లత. నువ్వు జాగ్రత్తగా ఉండే, ఎటు పోకు, ఇంట్లోనే ఉండు. ఏదన్నా గింత తేడా అత్తే మాకు విలువ, మేము అత్తం. ఏమో నర్సక్క, నా బతుకు పాడుగాను గిట్ట తయారైంది అని చేతులా ఏమైతుందో ఏమో. నువ్వేమైతే వాడేం చేస్తాడు గాని, ఏదన్నా తేడా అనిపిస్తే మాకు చెప్పలేవు. సరే ఎవరిని నమ్మకు, కొత్తోళ్ళు ఎవరింటికి వచ్చినా కూడా నమ్మకు, వాళ్ళు ఎంబడబడి పోకు. సరే రాజు, కొంచెం మంచిగానే నడుతున్నావు అని జాగ్రత్తగా ఉండురామా. సరే లత. సరే మరి మేము పోతామే. పోర్రి. లతని చూస్తే పాపం అనిపిస్తాంది. నువ్వు అన్నం తినలేనట్టున్నావు కదా, తిందు పాలేవు. ఏమో నేరమ్మా, అన్నము తినబుద్ధి అయితే లేదు. గా రొట్టెలన్నా వేసుకుందాంపా, నీకో 2 నాకో 2. సరేదా మరి. అబ్బో, ఆ పోసి పాడుగాను పోసి మొన్న గట్ల చేసి పాడాయే. నాకు వాటికెళ్ళి పోదామంటే భయం అవుతుంది కదా. అంత పిస ఎత్తాంది, దానికేం పుట్టింది. అబ్బో నేనైతే అటుకెళ్ళి పోవద్దు. ఇక మా మళ్ళీ ఏం లేదు, నన్ను ఉంచది. షెట్ కింద కూసుందాం, పాలే వత్తవా? ఏ పోదాం తీయలేవే, గా నర్సవ్వ గిట్ల వచ్చినాక ఇంకా రాలేనట్టున్నది కదా, వచ్చినాక పోదాం తీయి. సరే గాని ఇలా ఇంట్లోకే వెళ్తలేవు, ఏమైంది మరి? అరే తిరుగుతానేమో తిరిగినానంటావు, తిరగకపోతేనేమో ఎందుకు వెళ్తలేవు అని అంటావు. నీతో ఎటు చేసిన కట్టమే పాడైందేమే నాకు. అయ్యో నేనేమంటాన్నది. ఓ మల్లక్క తిన్నరా? ఓ దీని పిల్లం ఉండబోయ్యా, ఇది ఇంటికి ఎందుకు వచ్చింది? తిన్నాం పోసవ్వా, ఏమైంది? అత్తనే లేవు కదా. ఎందుకే అది అచ్చుడు పాడుగాను. అట్టిగానే ఎండకు ఇంట్లోకే వెళ్తేనేలు మల్లక్క. తిన్నరా అన్నం? ఏం కూరండిరు? తిన్నాం, పప్పుసారి చేసిన ఇయ్యల్లా. తిన్నావా పోసక్క? తిన్నా. గిన్నె నీళ్లు దేపో మల్లవ్వ. హబ్బా నడుచుకుంటూ వచ్చే వరకు గొంతంత ఎండిపోయింది. సరే తీసుకొత్తది. ఏమైంది చిన్నోడా? మొన్న రా అంటే ఇంటి కురికొచ్చినావు, అటు ముఖే అత్తలేవు. ఓ పోసవ్వా, చిన్నోడా ఏంది చిన్నోడా? చీ అట్లా విలువకు. అరే నువ్వు నా చిన్నోడివి మల్లయ్యా, నా అందగాడివి, నా చిన్నవాడివి. చల్, నన్ను మల్లయ్య అని విలువు. ఏందో చిన్నోడా. మా మల్లికి తెలిస్తే నిన్ను మొత్తం కొరిగిత్తదిగా. అరే గట్లంటావు దా, మా ఇంటికి వెళ్ళి నీతోటి పనున్నది దా, అందుకే చెప్పిపోదామని వచ్చినా. అబ్బో నేను రాను. నువ్విప్పుడు రాకపోతే నేను మల్లవ్వకి చెప్పుతా. ఏమని చెప్పుతావు? ఇగో నిన్న మా ఇంటికి వచ్చిండు, నాది చేతు గుంజిండు, నేను తిట్టినాక ఆయనతో సప్పుడే కచ్చిండు అని చెప్పుతా. ఏంటి? అవును మరి, చక్కగా దా మల్లయ్య
నీకోసం అన్నీ సిద్ధం చేసి పెట్టినా. ఓ పోసవ్వా, నువ్వు రోజు పెగ్గులెత్తన్నావా ఏంది? ఏమో నన్ను పట్టుకొని ఎడుతున్నావు. గాడున్నాడు కదా గా ముసలోడు, ఆ ముసలోని రమ్మను. ఏమో నా ఎంబడబడ్డావు. నాకు నచ్చింది నువ్వే, నేను మెచ్చింది నువ్వే. నాకు నచ్చింది నువ్వే, నేను మెచ్చింది నువ్వే. రారా నా అందగాడ, అందాల చిన్నవాడా. ఏ ఊక ఏం పాట పాడుతున్నావు? మరి చక్కగా అవ్వా, గొంతు కొంచెం తడిపినట్టాయే. చెట్టు కింద కూర్చుందాం పాలేవు పోషవ్వా, చల్ల ఉంటది. నేనేం రావాలే, నాకు ఇంటికాడ పనున్నది పోతాన్నా. అయ్యో జరసే కూసోని ముచ్చట పెట్టుకోపోదువా? ఇక పోతాన్న మల్లక్క, మల్ల గిట్ల అత్తది. రా నువ్వు, రాకపోతే మల్లవ్వకి చెప్తా. ఏమైంది పోసక్క, ఏమంటావు? ఏం లేదు ఆడ చెట్టు కింద కూర్చుందాంపా. ఏం కూర్చుందాం తీయే, నువ్వు నేను అత్తపో. నాకు ఈ ఉడకపోతలనే ఉండు, నాకేంది? అబ్బో ఈ పోషికేంది, ఎందుకు అట్లా మాట్లాడుతాంది? అబ్బో నాకు భయమై పాడైతాంది. ఇది ఇంటికి పోతే నన్నేమో వేసేటట్టే ఉన్నది. ఎవడు పోతాడు? నేను అస్సలకే పోను. అది మళ్ళీ ఇట్లా వచ్చేవన్నా అంటే ఆయనతో మా మళ్ళీకి చెప్తా, దాని శిఖ మొత్తం గోత్తది. ఏ రకంగా నేను లతను అజ్జెయ్యాలి? నాకు పిచ్చి లేస్తుంది కదా, అది నన్ను ఒట్టింది ఆడిది. ఎన్ని ప్లాన్లు వేసినా వేస్టే అవుతుంది. ఈ అవ్వ ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి. ఏం చెయ్యాలి నేను? నాకు ఎటు అర్థమై పాడైతలేదు. ఒక ఆడదాన్ని చూసినా ఇంటి చుట్టూ పని చేయడానికి, దానికి చెప్పినా వాడు ఇంకా తీసుకొత్తలేడు కదా. నాకు ఎటు చూసినా లతనే కనబడుతుంది. ఏదో ఒక్కటి చేసేదాకా నేను నిద్ర ఊను. అమ్మోళ్ళింటికాడ ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండే, వాళ్ళే గుర్తుకొత్తారు. ఒక 4 రోజులైనాక వాళ్ళను రమ్మనాలే. ఏమైందయ్యా, ఎటో పోయేస్తావు? అన్నం తినలేదు ఇంకా? ఈ ఎండకు అన్నం ఏడ తిన బుద్ధి అయితే అందే. నువ్వేం చేస్తాను ఇక్కడ కూర్చొని? అటుకనే కూసున్నా, ఇడ చల్లగత్తంది గాలి అని కూసున్నా. తిన్నవా లేదా? తిన్ననయ్యా, తినే కూసున్నా. తిందు బా నువ్వు. తింట తీయలేవే. ఏమైందే రాజన్న, ఇటు మొక్కే కనిపిస్తలేవు, బాగా బిజీ అయిపోయినట్టున్నావు కదా. ఏం బిజీరా, ఇక రమక్కకు అట్లా అయినప్పడుతుంది ఎక్కువ. ఇటు వస్తలేను, ఈ ఇంట్లోనే పని అవుతుంది, పొలం కాడుకు కూడా అవుతుంది, అచ్చుడైతుంది. అంతేనా? గదే మరి లతక్క కోసం ఇటు మొకే అద్దు కదా, అత్తలేవేందని నేను చూస్తానా. ఏమంటాంది లతక్క, నీతోటి మాట్లాడుతుందా? అరే మాది ఎప్పుడో బంద్ అయింది కాదురా, ఆమె చూసుకుంటాంది, నాది నేను చూసుకుంటానా. ఊకో రాజన్న, నా చెవుల పుల్లలు పెడతాన్నవా ఏంది? మీరు డీప్గా లవ్ చేసుకుంటారు, మొత్తం ఒకరు కలిసిపోతిరి, ఇప్పుడు మర్చిపోయినాం ఎవరిదాలు చూసుకుంటున్నాం అంటే నేను నమ్మల్లా రాజన్న? అరే నిజంరా, నువ్వు నమ్ముతలేవేంద్రా? నిజమే. ఏ ఊకోతి, ఒక్కసారి అల్లా మునిగినాక ఎట్లా తేలుతారు? నీకు లతక్ అంటే పిచ్చి ప్రేమనేనాయే? ఆమె కోసం మస్తు ఏడ్తివి చేత్తివి, ఇప్పుడు ఏది లేదనబడుతివి. జిల్జిల్జిగా ఉన్నట్టుంది కానీ సైడ్కు నడిపిస్తానవా? అరే నిజంరా పిచ్చోడా, నేను రమకు దెబ్బ తాకినప్పటిసుంది ఏ ధ్యాసలు ఉంటలేను. నా భార్య మంచి లేకపోతే నా భార్య విలువ తెలిసి వచ్చిందిరా నాకు ఇట్లా. నాకు నా భార్య ఉండాక గామెందుకురా, ఆమెకు ఆమె భర్త ఉండనే ఉండే. మరి ఇది ముచ్చట మీకు ముందు తెలియదా రాజన్న? మీకు భార్య ఉందని, ఆమెకు భర్త ఉన్నాడని అసలు మీ కథ ఎట్లా మొదలైంది? నాకు ఎప్పటిసుందో డౌటు. ఆమె నిన్ను ప్రపోజ్ చేసిందా, లేకపోతే నువ్వు ఆమెను ప్రపోజ్ చేసినావా? అసలు ఎట్లా కలిసింది మీ జోడి? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకసారి చెప్పరాదు మీ లవ్ ఎట్లా మొదలైందో? ఇప్పుడు ఎందుకు తీరా, అయిపోయిన దాని గురించి పదే పదే అదే అనుకున్నాడు ఎందుకు చెప్పు? చెప్పరాదు రాజన్న ప్లీజ్. చెప్పుడు ఎందుకురా, చూపిత్త చూడు, మాది ఎట్లా మొదలైందో నువ్వే చూడు. రమా పందిరిందా? తీరింది లత. ఏం చేస్తాన్నావు? ఇటు మొకే వస్తలేవు, ఇలా ఆకు నానబెట్టలేదా? బేడీలు ఎత్తలేవా ఏంది? నడుము నొప్పి లేచింది కాదు రామా, అందుకే ఎత్తలేను, చెయ్యబుద్ధి అయితే లేదు.
నేను కూడా ఇక పక్కకే పెట్టినా నాకు కూడా ఏ బుద్ధి అయితే లేదు. ఇక రేపు గిట్లా నానబెడతా అని సప్పుడేకున్నా. ఆ కంపెనోడు కూడా చక్కగా వచ్చి పాడైతలేడు కదా, ఎత్తలేడు. ఇక అందుకే ఎత్తలేను. రమా నేను పొలం కాడికి వేయత్తా. సరే అండి, తొందర రండి మరి. సరే సరే. అబ్బా ఈమె ఎంత అందంగా ఉన్నది. ఈమెను చూస్తే మనసు ఆగుతలేదు. తిన్నవా రామా మరి? తిన్న లత, నువ్వు తిన్నావా? తిన్నా. అబ్బా ఆమె పేరు లతనట. ఎంత ముద్దుగున్నది. అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడా, వాళ్ళ కథ ఎక్కడా? నా భార్య దగ్గరికి వస్తాంది, ఇక్కడనే బీడీలు చేసుకుంటాంది. ఎంత మంచిగా ఉన్నది. ఆమెను ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందో లేదో. ఎంత క్యూట్గా, సన్నగా, తెల్లగా, ఎంత ముద్దుగున్నదో. అబ్బా అసొంటి ఆమె నా భార్య అయితే ఎంత కిక్కుండునో. నీ అక్క మస్తు ఎంజాయ్ చేద్దు. నేనైతే ఆమె మీద నా మనసు లాగుతాంది. అన్నయ్య, ఎవరిల్లు అన్నయ్య అని పిలుస్తారు? అయ్యో గీమచ్చి నన్ను అన్నయ్య అంటదేంది? ఉందా అన్నయ్య? ఉన్నది. ఎందుకు? లేదు, కొంచెము పనున్నది రమ్మతోటి. నాకు తంబాకు అయిపోయింది, మరి రమ్మ దగ్గర ఉంటే పెడతదేమో అని. ఉన్నది పో. ఓర్ దేవుడా, నన్ను అన్నయ్య అన్నదేంది? ఇచ్చి నా ఇజ్జత్ వాయే. ఎట్లయినా చేసి ఈమెను నా లైన్లో పెట్టాలి. గీనేంది నాయంబడత్తాడు? నా మనసులున్న మాట ఎట్లా చెప్పాలి? ఓ రామా, గీనేంది నాయంబడబడతాడు? ఎందుకు వస్తాడు అసలు? ఆగుమందామంటే భయమైతాంది. పొలం కాడికి పోదామంటే బుద్ధి అయితే లేదు, కానీ పోకపోతే తప్పేటట్టు లేదు కదా. ఏమైందే? పొలం కాడికి పోదాం పాలేవు? ఏం లేదు, నీకు ఓ బుద్ధి కాదు కదా. అయ్యో రాలేవే. ఆడ ఏమన్నా పని చేయమంటున్నా నిన్ను? సరే పా మరి. ఇంత దూరం ఉండే పొలం. ఓహో గీ లింగల్లోల్లా భార్యనా ఈమె? ఏమైందే లింగన్న, ఎటు పోతారు? మేము పొలం కాడికే పోతున్నాం రా. నేను కూడా అటే పోతున్నానే. నన్నెందుకు ఫాలో చేస్తాడు అసలు? దారా పోదాం, అటే పోతున్నాం దా. నేను ఇక్కడ కూసుంటా, మీరు పోయి రాపోర్రి, కరెంట్ పెట్టి రాపోర్రి. సరే కూసో. రాముల్లా భర్త ఊకే నన్నెందుకు ఫాలో అవుతుండు? నన్నే చూస్తాండు. అబ్బా ఈడనే ఉన్నది కదా, పోయి మాట్లాడదాం. ఇక్కడేం చేస్తాన్నావు లత? ఏం లేదు. తిన్నావా మరి? తిన్నా అన్నయ్య, మీరు తిన్నారా? అన్నయ్య అని విలువకు లత నన్ను. అయ్యో ఎందుకు? అంతే, నువ్వు విలువకు. నువ్వు అట్లా పిలిస్తే నాకు నచ్చది. అయ్యో ఏంది గిట్లా అంటాడు? ఎందుకో చెప్పకుండా పోతాడు. మరి వెనుకకు చూసుకుంటా పోతాడు. ఇట్లనే రోజులు గడిచిపోతాయి. ఇక తర్వాత వారం రోజుల తర్వాత ఏమైతుందో చూద్దాం. ఇలా ఎట్లయినా చేసి నా మనసులున్న మాట ఆమెకు చెప్పాలి. నేను నిన్ను ప్రేమించుతున్నాని. ఏమంటదో ఏమో. మా రమ కూడా లేదు. మా రమ కోసం వచ్చేదే కదా, ఇంకా అత్తలేదు. అత్తే ఆమెతోటి ఎట్లయినా చేసి మాట్లాడాలి. వస్తుంది. రమ ఉన్నదా? ఉన్నది. పో లోపలికి పో. ఈమెకు ఈరోజు చెప్పాలి. ఈ వెనుక నేను పోతా. రమా, అయ్యో ఏది సప్పుడు ఏది? అయ్యో ఏమైందన్నయ్య? రమ లేదా ఏంది ఇంట్లో? సప్పుడు ఎత్తలేదు. లేదు, ఆమె ఊరికి పోయింది. అవునా, మీరు మరి ఉన్నారు అని అన్నారు. అయ్యో ఈయనేంటి దగ్గరకు వస్తాడు? లత నీకొక ముచ్చట చెప్పాలి నేను. ఏంటిది అది? అయ్యో మీరు దగ్గరికి రాకుర్రి, ఏంటిదా చెప్పండి. నేను నీ మీద మనసు పడ్డ లత. అంటే ఏమన్నట్టు? నేను నిన్ను ప్రేమించుతున్నా. ఏంది మీరు అనేది? మీకు భార్య ఉన్నది, నాకు భర్త ఉన్నాడు. ఏంది మీరు మాట్లాడేది? ఏమో లత, నాకు అన్ని తెలియదు. నిన్ను యూసుడుతోనే నా మనసుకు నచ్చినవు. నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో, నేనైతే అసొంటి దాన్ని కాదు, చెప్తానా. నేను నిన్ను ఎప్పటిసుందో ఫాలో అవుతున్నా. నీకు అర్థమైతలేదా? అదే చూస్తానా, ఫాలో అవుతున్నావు. మరి దేనికో అని నేను అనుకున్నా, కానీ నీ మనసులో గింత ఉందని నాకు తెలియదు. నేనైతే అట్లాంటి దాన్ని కాదు. ప్లీజ్ నువ్వు నా జోలికి రాకు, చెప్పుతున్నా. నేను రమకు చెప్పుతా. నువ్వు రమకు ఎప్పకు చెప్పుతే వేరే అవుతుంది. నువ్వు నా ప్రేమను ఒప్పుకునేదాకా నేను అన్నం కూడా తినకు. నా కోసం ఉపాసం ఉండవని నేను అంటానా ఏంది? భలే ఉన్నావు పో నువ్వు. అబ్బో నేను ఓనన్న పోతా, ఇక మీ ఇంటికి కూడా రాను. ఆగులత ప్లీజ్. అరే నేను చెప్పిన మాట వినకుండా పోతుంది ఏంది? అసలు ఏమైనా లవ్ యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా? అబ్బో ఆయన భలే ఉన్నాడు కదా, నన్ను ప్రపోజ్ చేసిండు. గీ పెళ్ళైనాక గవ్వేమేషాలు, కానీ ఆయన కూడా సూపర్ ఉంటాడు. నాకు కూడా ఆయన మీద ప్రేమ ఉన్నది, కానీ అబ్బో ఎందుకు ఒప్పుకొనుడు? ఆయనతో మళ్ళీ వేరే కథలు అవుతాయి. నా భర్త నన్ను ఆయనతో తెలిసిందనుకో ఇంట్లోకే నూకెత్తాడు.
వాళ్ళ పొలం మా పొలం పక్క పక్కకే ఉన్నది. ఊకత్తాండు చూస్తాడు. ఈ రోజు ఇంకా రాలేనట్టున్నాడు కదా. అత్తడా రాడా నాకు కూడా ఆయన మీద ఎందుకో మనసు కలుగుతాంది. కొన్ని నీళ్ళన్న తాగుతా బాగా దూపై పడైతాంది. అత్తంది కదా. పోయి నేను తీయడనే ఉన్నాడు. ఏ ఆగులత చూసి కూడా ఆగకుండా పోతున్నావు. నేను చెప్పింది ఏం చేసినావు? నా లవ్ యాక్సెప్ట్ చేస్తానవా? నేను అసొంటి దాన్ని కాదు, నా జోలికి రాకని చెప్పినా కదా. అట్లా అనకు. అయ్యో నువ్వేంది చేతి పట్టుకుంటున్నావు? విడిచిపెట్టు. అస్సలు విడిచిపెట్ట నిన్ను. నువ్వు వదిలిపెట్టు, నేను మా ఆయనకి చెప్పుతా మరి. అయ్యో గిట్ల గుంజుతాన్నవేంది? నువ్వంటే నాకు పిచ్చి. నేనంటే కూడా నీకు ఇష్టమని నాకు తెలుసు. చెప్పు, నేనంటే ఇష్టమా కాదా? చెప్పు, నేనంటే ఇష్టమా కాదా? నువ్వు వదిలిపెట్టు నన్ను. చెప్తేనే వదిలిపెడతా. నాకు కూడా నువ్వంటే ఇష్టమే. గదే ఆడోళ్ళు తొందర బయట పడరు. మొగోళ్ళని ఉర్రించుకొని బయట పడతారు. ఐ లవ్ యూ లత. నీ అందానికి నేను దాసుడనైపోయినా. ఐ లవ్ యూ రాజు. నువ్వు కూడా మస్తు అందంగా ఉంటావు. నువ్వంటే కూడా నాకు ఇష్టమే. మరి ఎందుకు చెప్పడానికి ఇంత లేట్ చేసినావు? ఏమో ఇక అట్లా గడిచినాయిరా ఇక రోజులు. అది ఇది పోయి ఇక బాగా అయిపోయింది. ఇక బాగా అయిపోయినాక వాళ్ళ ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో తెలిసింది, పంచాయతీలు అయినాయి, అన్నీ అయినాయి. అమ్మో పెద్ద కథే ఉన్నది. భలే ప్రపోజ్ చేసినావు పో. ఏదో తీరా గతం అయిపోయింది. గతం గురించి ఎందుకు గాని గటు పోయేద్దాం పా. ఓ పని ఉన్నది. ఓ పని మీద నేనత్తే నాకు ఈ సోదరామైన ముద్దట పెట్టి చెప్పమన్నావు. ఏం పని రాజన్న? అరే చెప్తేనే అత్త బారా. దా పోదందా. నువ్వు చెప్పిందంతా ఇన్నరా నేను. అదేరా, వాడిని పట్టుకొని 2-3 ప్లాన్లు వేసినా కూడా అవి ఒక్కటి కూడా కుదరలేదు. చెప్పురా, దాన్ని ఏం చేద్దాం చెప్పు. నువ్వు దాన్ని ఏదో ఒకటి వెయ్యాలరా. నీకు 1,00,000 కాదు 2 లక్షలైన ఇస్తా. అయితే అది నాకు లొంగిపోవాలి. లేకపోతే దాన్ని చంపేయాలి. దాన్ని చంపెత్తే సెట్ కాదు కానీ దాని మొగన్ని చంపాలరా. దాని మొగన్ని చంపితే అది నా దగ్గరికి వచ్చేత్తదిగా. అది నీకు లొంగేటట్టు నేను ఏత్తరా దాన్ని ఎత్తుకొచ్చి మనం దూరంలా నాకు తెలిసిన రూమ్ ఉన్నది, అల్ల పెడదాం. అది నీకు లొంగిపోయి ఒప్పుకుంటదా? రోజొచ్చి నీకు కావాల్సింది ఇత్తదా? లేకపోతే సత్తదా? దాన్ని చూసుకుందాం ఇక. దాన్ని ఎట్లయినా చేసి ఎత్తుకద్దాం పారా. నీ అవ్వ ఎట్లయితే అట్లయిపా. వాళ్ళ ఇంటికాడికి పోదాంపా. అదేరా, కర్చీఫ్కు అది స్ప్రే కొట్టినా దాని మూతి మీద పెట్టి పట్టుకద్దాంపా. నీ అవ్వ అది నీకు లొంగదారా? నీకు లొంగే లెక్క నేను చేస్తా. అది అన్నిటికీ ఒప్పుకుంటేనే సై. లేకపోతే దాని భర్తను చంపేద్దాం, నిన్ను చంపేద్దామని దాన్ని భయపట్టిద్దాం. సరే పారా. అందరూ బయటనే వంటుర్రు, మనం కూడా బయటనే వందమే. చల్లగత్తాంది. మంచం ఇటు పట్టుకరాపోలేవు. సరేనయ్యా తీసుకొత్త బయటనే వేసుకుందాం. చల్లగత్తాంది. ఇంట్లో అంతా ఉబ్బరపోతాంది. గదే తీసుకురాపో. మంచం పడుకుందాం పో. ఒక మంచం దేపో సాలు పో. సరేనయ్యా. అబ్బా ఎంత చల్లగత్తాందే. అవునయ్యా మంచి చల్లగత్తాంది. పడుకోర్రిగా. దానికి కర్చీఫ్ తోటి ముక్కు మూసి పట్టుకత్తావు. నువ్వేనే ఉండు. సరే పోరా. అరే పట్టుకరారా. పారా మత్తులోకి వీంది మొత్తం పా. తొందర కారు యుద్ధం దారా. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? అయితే లతకు వాళ్ళు మత్తు ఖర్చీప్ తోటి పట్టి తీసుకొని పోతారు. ఇక తర్వాత ఏం జరుగుతుందో వచ్చే వీడియోలో చూద్దాం. లతను నిజంగానే పట్టుకపోతారా? లల్లింగన్న లత లేదని పరిశాన్ అవుతాడా? ఈ ముచ్చట నర్సక్కకు అందరికీ ఎప్పుతాడా? మరి ఏమైతుంది అనేది తర్వాత వీడియోలో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాత పార్ట్ కోసం మంచిగా లైకులు కొట్టుర్రి. ఓకేనా దోస్తులు? అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ దోస్తులు.